కర్నూలు జిల్లా కరువు పర్యటనలో భాగంగా బుధవారం ఆలూరుకు చేరుకుని అక్కడ కరువు పరిస్థితుల గురించి రైతులను అడిగి తెలుసుకున్న కేంద్ర కరువు బృందం సభ్యులు రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుంచి వరుస కరువుతో దుర్భిక్షంతో అల్లాడిపోతూ అహో లక్ష్మణ అంటున్న కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం రైతులను ఆదుకుని కరువు నిధులను విరివిగా అందజేయాలని ఆలూరు 4వ సచివాలయ రైతు భరోసా కేంద్రంలో రైతులు కేంద్ర కరువు బృందం వద్ద కన్నీరు మున్నీరుగా తమ గోడును వినిపించారు. 2023-2024 రబీ సాగు అన్ని రకాల పంటను దెబ్బతీసిందని, కరువుతో నిత్యం కష్టపడుతూ పొట్ట చేత పట్టుకుని వలసలు పోతున్నామని, బిడ్డల చదువులకు స్వస్తి చెబుతున్నామని, నిధులు ఇచ్చి తమను ఆదుకోవాలని, ఆలూరు నియోజకవర్గ చిరకాల కోరికైన నగరడోనా వేదవతి రిజర్వాయర్ పూర్తి చేయాలని రైతులు తమ బాధను కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. వర్షపాతం నమోదు ప్రకారం తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. September month in the month. So most of the farmers went for the in the month of October first week. Right. First week. During So September was a normal then. Normal day. Normal day. Okay. In the month of September, normal day was 117 ml, sir. 70 to 80% discount, sir. That time the farmers went for Bengal crop in the month of October first week, sir. During the October month, there is no rain. Don't do the formality. Sri Aziz Pandey Sarkaru, Deputy Advisor, Department of Drinking Water and Sanitation, please Rose Rajava garu. అలాగే ప్రెస్ వారికి అందరికీ కూడా నమస్కారం సార్. ఈరోజు మనకు సెంట్రల్ టీమ్ వచ్చారు. ఫస్ట్ ఆలూరు మనకు ఇక్కడ విజిట్ చేసి నెక్స్ట్ కోడుమూడు వెళ్తారు. ఇక్కడ మనము జిల్లాకు సంబంధించి సార్ ఆయన బ్రింగ్ ఫోర్త్ డిస్ట్రిక్ట్ సినారియో రెస్పెక్ట్ రెయిన్ఫాల్ క్రాప్ సినారియో అది ఎక్స్ప్లెయిన్ సార్. జస్ట్ బ్రీఫ్లీ going to explain what the situation in Kannur district. Here in Kannur district, total farmers are 3,95,000 farmers are there, sir. Mostly marginal and small farmers, sir. Nearly 3 lakh farmers are there in Kannur district, sir. Next, northeast monsoon, we received rains during Rabi only in November, sir. Crop area is 94,000, 78% area is grown, sir. Also, right now, and most of importantly, I thank you for welcoming us. We would have loved to come here in happier circumstances, but thank you for the welcome. Now I would request if any of the public representatives have anything to mention or any representation to give, and please understand we have already understood that this area had a severe drought issue. What are the major crops which have been affected, how the animals were affected, how the works were affected, how the crops were affected. If you have any specific input due to us, which needs to be brought to the notice of maybe the central team, or which we need to, which the district representation till now have not covered. If there is which is not covered and you want to mention it to us, you can tell us. Otherwise, repeating the same issues which to us, that can be mentioned to us. Otherwise, we will take the representation, maybe one or two of the farmer, few people can speak specific, what specific issues they face, because we have to go to the next place also, and then go to the restriction. Okay, thank you.
సంబంధించినటువంటి కరువు పరిస్థితులు ఆలూరు సబ్ డివిజన్ పరిధిలో నెలకొన్నాయి కాబట్టి మనము కరువు గురించి పరిశీలన చేసి మనము కరువు లిస్టులను పంపించడం జరిగింది. ఇట్టి లిస్టులను పరిశీలించడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి కరువు పంట పరిస్థితులను పరిశీలించడానికి 3 IAS ఆఫీసర్లతో కూడినటువంటి కరువు బృందము ఆలూరు సబ్ డివిజన్లో పర్యటించడం జరిగింది. అందులో భాగంగా ఆలూరు 4 RBK రైతు భరోసా కేంద్రంలో ఈరోజు రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇందులో కరువు బృందానికి మన ఆలూరు సబ్ డివిజన్లో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఉన్నటువంటి పంటల పరిస్థితిని గురించి, ఆ పంటలు వేసినప్పటి నుంచి ఆ పంటలు ఎదుర్కొన్నటువంటి వివిధ కరువు పరిస్థితులను గురించి ఫోటోల ద్వారా వాళ్ళకి వివరించడం జరిగింది. తర్వాత రైతులతో కూడా ముఖాముఖి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో రైతులు చాలామంది వాళ్ళ పంటలకి 1 హెక్టార్కి, అంటే మనము ఇప్పుడు శనగ పంటకి ఒక ఎకరానికి 4,000 ఎకరాలే ఇస్తున్నాము, వాళ్ళు 10,000 ఎకరాల వరకు ఇవ్వాలని కరువు బృందానికి వివరించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ సాగునీరు ప్రాజెక్టులు లేకపోవడం వలన ఎక్కువ మంది వలసలు పోతున్నారు. 50% ఆఫ్ ద పాపులేషన్ వలసలు పోతున్నారు. కాబట్టి మాకు సాగునీటికి ఏదైనా ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి నగరజోడోనా ప్రాజెక్టు కానీ, వేదవతి ప్రాజెక్టు కానీ కావాలని కరువు బృందానికి రైతులు రిప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళు రాసుకొని పోవడం జరిగింది. అయితే మెయిన్ ఇక్కడ కరువు పరిస్థితి గురించి పంటలను, అంటే ఇప్పుడు పంటలు లేవు కాబట్టి ఫోటో గ్యాలరీ ద్వారా కరువు పరిస్థితిని పూర్తిగా ఆ బృందానికి మన వ్యవసాయ శాఖ తరపున వివరించడం జరిగింది. టోటల్ మనము 18,000 మంది రైతులకు 31,000 హెక్టార్లు మనము కరువు పరిస్థితులు ఎదుర్కొన్నట్లు మన డివిజన్లో 5 మండలాలలో మనము నివేదిక పంపించడం జరిగింది. కర్నూలు